పాండవులు కృష్ణుడు గాంధారి దగ్గరకు వెళ్లారు. ఆమెను ఓదార్చారు. కుమారుల మరణానికి రగిలిపోతున్న గాంధారి ధర్మరాజును శపించాలనుకుంది. అంతలో అక్కడకు వ్యాస మహర్షి వచ్చారు. ఆమె ధర్మరాజుని శపించాలనుకుందని వ్యాస మహర్షికి అర్థమైంది. ధర్మరాజుని శపించడం మంచిది కాదని వ్యాసులు చెప్పారు. విజయోస్తు అని అనకుండా యథో ధర్మ తథో జయ అని దీవించింది. ఆ విషయాన్ని వ్యాసుడు గుర్తు చేశాడు. గాంధారి చెప్పినట్టే జరిగింది. ధర్మాన్ని ఆచరించే పాండవులే గెలిచారు. అధర్మానికి బానిసలైన కౌరవులు ఓడారు. వ్యాస మహర్షి మాటలకు గాంధారి శాంతించింది. శకుని, కర్ణ, దుశాసనుల వల్లే దుర్యోధనుడు నాశనమయ్యాడని ఏడ్చింది. దుర్యోధనుణ్ణి నాభి కింద కొట్టి భీముడు చంపడం అధర్మం కాదా అని అడిగింది. ఆ మాటలు విన్న భీముడు గాంధారి దగ్గరకు వినయంగా వచ్చాడు. ఆనాడు పాచికలాడుతున్న సమయంలో, తన భార్యకు అవమానం జరుగుతున్న సమయంలో తాను ఇంతే బాధపడ్డానని చెప్పాడు. దుర్యోధనుడు తొడచూపి ద్రౌపదిని అసహ్యంగా పిలిచిన మాటలను గుర్తు చేశాడు. ఆనాడు ఆ తొడలు విరుస్తానని చేసిన ప్రతిజ్ఞను ఈనాడు నెరవేర్చుకున్నానే తప్ప తన తప్పేమీ లేదన్నాడు భీముడు.